వివిఐపీలకు విశాఖ వెల్కమ్ చెబుతుంది. 14-15వ తేదీల్లో జరగనున్న సిఐఏ సమ్మిట్ కి వచ్చే అతిథులు హోటల్ నుండి సమ్మిట్ ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. ప్రోటోకాల్ కాన్వాయ్లు సైతం రెడీ అవుతున్నాయి. ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ, ఇతర అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో జరగనున్న సిఐఏ సమ్మిట్ కోసం విశాఖపట్నం అంతా కూడా ముస్తాబైంది. మనం చూసుకుంటే కనుక ఏ కూడల్లో చూసినా కూడా అత్యంత సుందరంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. దాదాపుగా 45 కోట్ల రూపాయలతో మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని సర్కిల్స్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. అలాగే ఎక్కడికక్కడ వాటర్ ఫౌంటైన్స్, అలాగే విద్యుదీకరణ, మొత్తం లైటింగ్స్తో ఈ కూడళ్ళన్నీ కూడా వచ్చే అతిథులందరికీ కూడా వెల్కమ్ చెప్పే విధంగా అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. నగరంలో రోడ్లన్నింటినీ కూడా మరి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేదానికి కూడా రోడ్స్ అన్నింటినీ కూడా రూట్ మ్యాప్స్ అవి కూడా సిద్ధం చేశారు. అలాగే ప్రతి జంక్షన్లోని కూడా ఏదైతే ఆ కూడల్లో కూడల్స్ దగ్గర అక్కడ ప్రత్యేకంగా వాటర్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే లైటింగ్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రీనరీ, విశాఖపట్నం అంటేనే గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ. మరి ఇలాంటి విశాఖపట్నంలో ఈ గ్రీనరీని కూడా చక్కగా డెవలప్ చేసి ఇక్కడికి వచ్చే అతిథులందరికీ కూడా అవన్నీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఆహ్వానం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లని కూడా విశాఖలో ఇటు జీవీఎంసీ, అటు విఎంఆర్డీఏ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా మరి దాదాపుగా నెల రోజుల నుంచి కూడా వర్క్ చేస్తూ కూడా వీటిలన్నింటినీ పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ కూడళ్లలో వాల్ పెయింటింగ్స్ని ఏర్పాటు చేశారు. వాల్ పెయింటింగ్స్ చేసి అవన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి అసలు ప్రభుత్వం మోటో ఏంటి అన్న విధంగా ఎక్కడికక్కడ హోర్డింగ్స్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే 11 రంగాలకి సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిలన్నింటినీ ప్రధానంగా ఈసారి తీసుకొని క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల్ని ఎలా తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పరిశ్రమల్ని ఎలా నెలకొల్పాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాట్లు ఏంటి, రాయితీలు ఏంటి, వీటిలన్నింటినీ కూడా వివరిస్తూ ఎక్కడికక్కడ హోర్డింగ్స్ని కూడా ఏర్పాటు చేశారు. నగరం మొత్తం కూడా సమ్మిట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. అలాగే సిటీ బ్యూటిఫికేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకనంటే దేశ విదేశాల నుంచి దాదాపుగా 45 దేశాల నుంచి అతిథులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈ నగరం పూర్తిగా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఆకర్షించే విధంగా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లని కూడా విశాఖపట్నంలో పూర్తి చేశారు. ముఖ్యంగా నగరంలో ఇక్కడికి వచ్చే అతిథులందరికీ కూడా అన్ని హోటల్స్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ భద్రతా ఏర్పాట్లతో పాటు మొత్తం హోటల్స్ అన్నీ కూడా ప్రభుత్వ జిల్లా యంత్రాంగం అంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 1200 గదుల్ని సిద్ధం చేస్తున్నారు. వచ్చే అతిథులందరికీ కూడా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేదానికి, వాళ్ళు బస చేసేదానికి. అలాగే కాన్వాయ్ వెహికల్స్కి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి, అన్ని ట్రావెల్స్ నుంచి కూడా వెహికల్స్ని కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి విశాఖపట్నంలో మరికొద్ది సమయంలోనే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నగర సుందరీకరణ ఒక పక్క, మరోవైపు చూస్తే కనుక హోటల్స్లో, రిసార్ట్స్లో వీటిలన్నింటిలో కూడా ప్రత్యేకమైన అతిథులకి ఏర్పాట్లు, అలాగే అతిథులకి వెల్కమ్ చెప్పేందుకు ప్రత్యేకమైన థీమ్ వీటిని కూడా ఈసారి తీసుకొచ్చారు. అలాగే కళాకారులను కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ సిఐఏ సమ్మిట్ని నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా విశాఖపట్నంలో పూర్తయ్యాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.